యేసుక్రీస్తు నామమున క్రైస్తవులకు వందనం తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజు జరిగిన ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా దురదృష్టకరం. క్రైస్తవ లోకానికి తీరని లోటు. ఆయన మరణం ఒక మిస్టరీగా మిగిలింది. అది హత్య, యాక్సిడెంటా అన్నది తేలవలసి ఉంది. ఈరోజు పోలీసు యంత్రాంగానికి కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ చెప్పవలసింది ఏమిటంటే, నీతి నిజాయితీతో ఈ యొక్క మిస్టరీని దర్యాప్తు చేయవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ అది హత్య అయితే దాని వెనుకున్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని క్రైస్తవుల పేరిట కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభు పేరట ప్రవీణ్ పగడాల్ అన్నయ్య గారు ఎన్నో డిబేట్లు చేశారు. మతోన్మాదుల గుండెల్లో రైలు పరిగెట్టించారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం క్రైస్తవ లోకానికి తీరని లోటు. తన భార్య గారికి, పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఆ దేవుని ప్రేమ దీవెన, ఆయన లేని లోటు ఆ దేవుడు తీర్చవలసిందిగా కోరుకుంటూ, ఆ దేవుని పేరట, యేసుక్రీస్తు వారి పేరట ఈ యొక్క మాటలు ఆ కుటుంబానికి శాంతిని దయచేసి, ఆ కుటుంబానికి యేసుక్రీస్తు వారు శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. వందనాలు.